ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 50 అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీరు కీడు చేయాలని అనుకున్నారు కానీ దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించి ఉన్నాడు. ఎంతో చక్కటి మాట కదా. నిజంగా మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఉద్యోగంలో కానీ మనుషులు కీడు చేయాలని మనకు ఆలోచించారనుకోండి, దేవుడు దానిని మన మేలు వైపుకు త్రిప్పి వేస్తాడంట. వారి యొక్క దురాలోచనన్నిటిని ఆయన జరగనిస్తూ ఉంటాడు. కానీ ఒకానొక టైం వచ్చినప్పుడు వాటిని పక్కకు నెట్టి, వారిని ప్రక్కకు నెట్టి మనకి అది ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. నిజమే కదా. మనం పంట పొలంలో గోధుమల మధ్యలో గురుగులు కూడా వచ్చి చేరాయి అని ఒక యజమానుడికి పనివారు చెప్తున్నారంట. అవి పీకేమా ఇప్పుడు అని అంటే, వద్దు వద్దు, వాటిని పీకి వేస్తే ప్రక్కనున్న మంచి మొక్కలు కూడా పైకి పెరికి వేయబడతాయి. కాబట్టి మీరేం చేయండి అంటే, వాటిని కొంతకాలం పెరగనియండి అని అంటాడు యజమానుడు. తర్వాత కొద్ది రోజులైన తర్వాత ఇప్పుడు వాటిని పెరికి వేయండి అంటాడు. అవి కూడా కొంత బలం పొందుకున్న తర్వాత మొక్కలు వాటిని పెరికి వేసినప్పుడు ఆ ప్రక్కనున్నవి అవి ఆల్రెడీ బలం పొందుకున్నాయి కాబట్టి, లోపల బలంగా నాటుకున్నాయి కాబట్టి వాటిని ఏమి చేయలేము. ఈ యొక్క మొక్కలు వాటిని పెరికి వేస్తున్నాం, పెరికి అగ్నిలో పడవేస్తాడు. నిజమే. దేవుడు మనల్ని కూడా వాళ్ళు కీడు చేస్తున్నారు, నాకు హాని చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని నువ్వు నీ యొక్క జీవితంలో అనుకుంటూ ఉన్నావా? నా స్నేహితులు కానివ్వండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా తోటి వారు, నా బంధువులు, నా సొంత వారే, నా ఇంటి వారే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాతోనే ఉంటూ నా ఉద్యోగంలో నాతో మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను వెనుక నుంచి ఇబ్బంది గురి చేస్తున్నారు అని అనుకుంటున్నావా? వారిని దేవుడు ఎందుకు వారిని అలాగ అనుమతిస్తున్నాడు అనుకుంటున్నావా? గురుకులు కొంతకాలం పెరుగుతాయి, తర్వాత పెరిగి అగ్నిలో పడవేస్తాయి. ఈరోజు నిన్ను కూడా దేవుడు అలా అలక్ష్యం చేయలేదు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు, ఒక పటిష్టమైన కారణం దొరికినప్పుడు వారిని పెరికి వేసి దేవుడు వాటిని అగ్నిలో పడవేస్తాడనమాట. నిజమే. యోసేపుని కూడా అన్నలు ఆ రీతిగానే వారు అలాగే ప్రవర్తించారు. ఏమని అంటే, మేము కీడు చేస్తున్నాం వీడికి అనుకున్నారు, కానీ అది కీడు కాదు, ఆయన మేలుకు చేశారు. ఒకవేళ యోసేపు ఆ గుంటలో పడకపోతే, ఆయన అమ్మువేయబడకపోతే, ఆయన జైలుకు వెళ్ళకపోతే ఒక రాజ్యానికి ఆయన గవర్నర్గా ఉండేవాడు కాదు, అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. కాబట్టి అది వారి మేలుకే. కీడు ఉద్దేశించారు కానీ అది వారి మేలుకే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగానే మనం కూడా మనల్ని ఏ స్థితిలో ఉన్నామో అది మనకి మేలుకరంగా ఉంటుంది, భయపడొద్దు అంటున్నాడు దేవుడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మరి ప్రభా, మేలు చేయడానికే తండ్రి లోకంలో మాకు నువ్వు పుట్టిన దేవుడో తండ్రి ప్రవేశయ. మరి మాకు మేలు కలగకుండా ఉండనియవు ప్రభా, సహాయం చేసినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు మేము ప్రభా ఈ కీడును అనుభవిస్తున్నాం అనుకుంటున్నాను, దానిని మేలుగా మార్చే గొప్ప దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డని జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే తండ్రి ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా నేను మహిమపరుస్తూ ఉన్నారో వారి యొక్క కుటుంబ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ తండ్రి, వివాహ సమస్యలు కానీ ప్రభా యేసయ్య, పరిస్థితులు ఏదైనప్పటికీ ప్రభు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఏ కీడులో వారు ఉన్నారో దయతో దాన్ని కనికరించి తప్పించండి. దీర్ఘాయుష్ను, సమాధానం, సంతోషమును ప్రభా, మంచి వివాహాలు, ఉద్యోగాలు వారికి దయచేసి ఘనమైన జీవితం ఇమ్మని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.